హలో అండి అందరికీ. పిల్లలకి సాలిడ్స్ 6 మంత్స్ అప్పుడు స్టార్ట్ చేస్తాం కదా. స్టార్ట్ చేశాక ప్యూరీస్ పెట్టాలి. మరి ప్యూరీస్ అంటే ముందు అందరికీ గుర్తొచ్చేది ఏంటి? యాపిల్ ప్యూరీయే. ఎందుకంటే ప్యూరీస్లో ఈజీగా డైజెస్ట్ అయిపోయి బోలెడన్ని బెనిఫిట్స్ ఇచ్చే ఫ్రూట్ యాపిలే. కానీ అందరూ పిల్లలు యాపిల్ ప్యూరీ డైరెక్ట్గా తినరు. ఎందుకంటే యాపిల్ని ప్యూరీ చేసేసాక కొంచెం చిన్న పులుపు అయితే మాత్రం ఉంటుంది. సో పిల్లలు రిజెక్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓన్లీ యాపిల్ ప్యూరీస్ తినేస్తే ఓకే, హ్యాపీ, ఫైన్, ఇంకేం కావాలి. కానీ తినకపోతే ఇలా చేసి పెట్టండి. నేను మీకు ఈ వీడియోలో ఫస్ట్ ఓన్లీ యాపిల్ ప్యూరీ చూపిస్తున్నా, తర్వాత యాపిల్ బనానా ప్యూరీ, లాస్ట్లో యాపిల్ ప్యూరీలో ఇంకా ఏమేమి మిక్స్ చేయొచ్చో చెప్తాను. సో ఓన్లీ యాపిల్ ప్యూరీ యొక్క ప్రొసీజర్ చూసారు కదా. యాపిల్ని ఎప్పుడు డైరెక్ట్గా వాటర్లో వేసి బాయిల్ చేయొద్దు, ఎందుకంటే అందులో ఉన్న వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అన్నీ పోతాయి. ఇందాక మీకు చూపించినట్టు అండ్ ఇప్పుడు ఈ యాపిల్ బనానా ప్యూరీలో కూడా చూపించబోతున్నాను. ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని అందులో ఇంకొక బౌల్లో యాపిల్ కట్ చేసిన పీసెస్ అన్నీ పెట్టేసి స్టీమ్ చేసేయండి. యాపిల్స్లో ఫైబర్, విటమిన్ ఏ, సి చాలా ఎక్కువ ఉంటాయి. దానివల్ల పిల్లలకి ఇమ్యూన్ సిస్టమ్ బాగా స్ట్రాంగ్గా అవుతుందన్నమాట. ఈ యాపిల్ బనానా ప్యూరీ కోసం బనానాని మ్యాష్ చేసుకోండి. చేసుకునేటప్పుడు మాత్రం బాగా చూసుకోండి, ఎందుకంటే కొన్నిసార్లు పురుగులు ఉంటాయి బనానాస్లో, అది మనకు కనిపించదు కూడా. సో జాగ్రత్తగా ఉండాలి. యాక్చువల్గా అయితే బనానా బాగా పండిపోతే మ్యాష్ చేసేసి యాపిల్ ప్యూరీతో కలిపి పెట్టేయచ్చు. మరీ ఎక్కువ పండకపోతే ఇలా మ్యాష్ చేసేసి యాపిల్తో పాటు మిక్సీలో వేసేయండి. మా బాబు అయితే ఉత్తు యాపిల్ ప్యూరీ ఒకటే పెడితే అస్సలు తినేవాడు కాదు, రిజెక్ట్ చేసేసేవాడు, ఎందుకంటే పులుపు వల్ల. సో దాని తర్వాత నేను ఎప్పుడైతే ఇలా యాపిల్ బనానా ప్యూరీ అండ్ ఇంకా యాపిల్ ప్యూరీలో ఇంకా మిగిలిన పౌడర్స్ మిక్స్ చేశానో చక్కగా తినేస్తున్నాడు. ఈ బనానాస్లో ఐరన్, సోడియం, జింక్, పొటాషియం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది పిల్లలకి గ్రోయింగ్ ఏజ్లో చాలా అవసరం. ఇలా యాపిల్తో మిక్స్ చేస్తే ఇష్టంగా తినేస్తారు. మరి ఇంక యాపిల్ ప్యూరీలో ఏ పౌడర్స్ కలపచ్చు అంటే రాగి పౌడర్ కానీ, ఓట్స్ పౌడర్ కానీ, మక్కానా పౌడర్ కానీ మిక్స్ చేసి పెట్టచ్చు. రాగి సెర్లెక్ పౌడర్ అండ్ మక్కానా పౌడర్ది నేను నా హోమ్మేడ్ సెర్లెక్ వీడియోలో ప్రాసెస్ చెప్పాను, అందులో చూడండి. ఓట్స్ పౌడర్కి అయితే ఓట్స్ని లైట్గా వేయించి మిక్సీలో వేసి పౌడర్ చేసేయండి. వీడియో మీకు నచ్చినా ఉపయోగపడుతుందని అనిపించినా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.